రోజు ఒక గ్లాస్ పాలు మీట్ తిన్నప్పటికీ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? మన ఇండియాలో 10 మందిలో ప్రతి 4కి ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. హలో ఆల్, ఐమ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. ఫుడ్ ఎంత తీసుకున్నప్పటికీ మనకి అబ్జార్ప్షన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన బాడీలో B12 అబ్జార్ప్షన్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అసలుకి ఈ B12 మన ఫుడ్లో తీసుకున్న తర్వాత ఎలా ట్రావెల్ అవుతుందో చూద్దామా? మనం B12 ఫుడ్ తీసుకున్నప్పుడు స్టొమక్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎంజైమ్స్, స్టొమక్ యాసిడ్స్ ఫుడ్లో నుంచి B12ని సపరేట్ చేస్తుంది. ఈ సపరేట్ చేసిన తర్వాత హెపటోక్రానిన్ అని ఒక బాడీ గార్డ్ లాంటిది అనమాట. అది ఈ B12ని అంటిపెట్టుకొని మనకి స్టొమక్లో స్మాల్ ఇంటెస్టైన్కి తీసుకెళ్తుంది. ఇక్కడికి వెళ్ళగానే ప్యాంక్రియాస్ కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన ఎంజైమ్స్ మన ఈ హెపటోక్రానిన్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు B12 ఫ్రీగా ఉంటుంది. కానీ ఇది బ్లడ్లోకి ఒంటరిగా వెళ్ళలేదు. అప్పుడే మనకి ఒక VIP స్పెషల్ టికెట్ వస్తుంది. దీని పేరు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ B12తో కలిసి మన స్మాల్ ఇంటెస్టైన్లో లాస్ట్ పార్ట్కి అంటే ఇలియంకి రీచ్ అవుతుంది. ఇక్కడ కొన్ని స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని రికగ్నైజ్ చేసి B12ని సపరేట్ చేస్తుంది. ఇక్కడే మన వైటమిన్ B12 బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఇంత ట్రావెల్ చేసిన తర్వాత మన B12 పనేంటో తెలుసా? మన రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడక్షన్లోకి హెల్ప్ అవుతుంది, DNA సింథసిస్కి హెల్ప్ అవుతుంది, అండ్ బ్రెయిన్ అండ్ నర్వ్ సెల్స్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పుకున్నాం కదా. ఈ స్టోరీలో ఏమర్థమైంది? మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఈ స్పెషల్ టికెట్ తక్కువగా ఉన్నప్పుడు B12 అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అసలుకి ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తగ్గడానికి రీజన్స్ ఏంటో తెలుసా? క్రాన్స్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, ప్రొలాంగ్డ్గా యాంటీ యాసిడ్స్, గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ యూజ్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. పెర్నిషియస్ ఎనీమియా, బేరియాట్రిక్ సర్జరీస్, స్టొమక్ సర్జరీస్, ఇలియం సర్జరీస్ ఇలాంటి జరిగిన వాళ్ళకి కూడా ఈ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈ B12 డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడము, అరికాళ్ళు, చేతులు తిమ్ముర్లు అనిపించడము, వీక్గా అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ప్రతిరోజు మనకి 2.4 మైక్రోగ్రామ్స్ B12 అనేది అవసరం. వెజిటేరియన్ సోర్స్లో B12 అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా ఓకే, కానీ మరి B12 ఫుడ్స్ ఏముంటాయి? అయితే B12 అని కామెంట్ చేయండి, నేను మీకు DM చేస్తాను. ఫాలో న్యూట్రి డైట్.